శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో లక్ష్మీ విహార్ ఫేస్ 1లోని సాయిబాబా మందిరంలో ఆలయ నిర్వాహకులు పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు రిక్కీరామ్, జేసీబీ నారాయణ, రమేష్, మురళి, జైపాల్ రెడ్డిలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పుణ్య కార్యక్రమంగా భావిస్తూ ఆలయ నిర్వాహకులకు తమ వంతు చేయూతనందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజా నిర్వాహకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఆలయ స్థాపన జరిగి సుమారు 22 సంవత్సరాలు పూర్తవుతుందని, శివాలయం, రాజరాజేశ్వరి, ఆంజనేయ, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, సాయిబాబా ఆలయాలతో పాటు గోశాల స్థాపన కూడా జరిగిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తుల చేయూతతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, అన్న సమారాధన కార్యక్రమంలో ప్రతి గురువారం సుమారు 500 నుండి 600 మంది భక్తుల వరకు అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారన్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా శ్రీనివాస్ శర్మ తెలిపారు. सद्गुरु साईनाथ महाराज की जय। अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती। ఈ సాయిబాబా దేవాలయం లక్ష్మీ విహార్ ఫేస్ 1 నల్లగండ్ల. ఈ దేవాలయం స్థాపించి సుమారు 22 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో భాగంగా మా దేవాలయంలో శివాలయం, రాజరాజేశ్వరి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, సాయిబాబా ఆలయం ఉంది. మేము పక్కకే గోశాల కూడా స్థాపించడం జరిగింది. తర్వాత ప్రతి గురువారము దేవాలయంలో అన్న సమారాధన కార్యక్రమం చేపట్టినాము. ఇది వారము దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సుమారు 600 మంది భోజనం చేస్తుంటారు. ప్రతి భక్తుడు కూడా దీనికి సహకారం చాలా అందిస్తున్నారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టేసి ఈ ప్రతి దేవాలయంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా జరుగుతుంది. దీంట్లో మాకు సహకరించే భక్తులు అనేది ముఖ్యంగా ఒక 8 మంది ఉన్నారు. ప్రజెంట్ అయితే 5 ఉన్నారు. ఇది కూడా మీ ఛానల్ ద్వారా ఇది ఇంకా అభివృద్ధి అయిపోయి ఇంకో 100 మంది మా దగ్గరికి రావాలని ఆశిస్తున్నాము. सद्गुरु साईनाथ महाराज की जय।